కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం రేపింది. ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్. చెరువులో దూకి బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీరంతా కూడా అడ్డూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకారు. ఒకటేసారి నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు వెలికి తీశారు. తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని కూడా వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ నిఖిల్ మృతదేహాలు చెరువులో లభించాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులు ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. బీబీపేట స్టేషన్ లో పనిచేస్తూ ఉన్న మహిళా కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మధ్యాహ్నం అయినా కూడా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉండే కానిస్టేబుల్ శృతి తల్లిదండ్రులు వెంటనే బీబీపేట పోలీసులను వాకప్ చేశారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పడంతో ఆందోళన చెందారు. శృతి ఇంటికి రాలేదని చెప్పడంతో పోలీసులు వెంటనే కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువు వద్ద శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ ఫోన్లు దొరికాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులు సైతం అక్కడే లభ్యమయ్యాయి. చెరువులో గాలింపు చేపట్టగా అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి. ఈ కేసులో అసలు ఏం జరిగిందో పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. వీరి మరణాల వెనుక రహస్యం అంతు చిక్కడం లేదు. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్, ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో ఈరోజు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవి మృతదేహాలతో ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ఈ ముగ్గురు కూడా ఒకరు ఎస్ఐ అయితే మరొకరు కానిస్టేబుల్, మరొకరు ఒక సొసైటీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువులోనే ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ట్రయాంగిల్కి సంబంధించిన మృతదేహాలు ఏవైతే దొరికాయో ఈ ఆత్మహత్యలు ఒక్కసారిగా కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. బిక్నూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్ఐ మృతదేహం వెలికి తీయడం జరిగింది. వివరాలు మొత్తంగా జిల్లా కేంద్రానికి సంబంధించిన సమీపంలో ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారి అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఏం జరిగిందనేది ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థానం చేరుకుంది. నిన్నటి నుంచి కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చెరువు వద్ద చెప్పులు దొరికాయి. అలాగే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం 2 శవాలు బయట తీయడంతో దాని తర్వాత ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని బయట తీశారు. అర్ధరాత్రి 12:30 గంటలకి కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. అలాగే ఈరోజు ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. ఈ మూడింటికి సంబంధించిన కూడా ముగ్గురు మధ్యలో ఇటు ఎస్ఐకి శృతికి సంబంధించిన వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ఇప్పటివరకే పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా అదే చర్చనీయాంశంగా మారుతుంది. అంతేకాకుండా ఏదైతే సాయి కుమార్ విషయం ఇలా ఉంటే నిఖిల్ శృతికి సంబంధించిన ఇద్దరి మధ్య కూడా ప్రేమ వివాహం జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం
శృతికి వేరే వివాహం జరిగాయో అది డైవర్స్ అయింది. తర్వాత శృతి బీబీపేటకు సంబంధించిన కానిస్టేబుల్గా పనిచేస్తుంది. అలాగే ఒక సొసైటీకి సంబంధించిన దాంట్లో నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. చాలా కాలంగా ఎస్ఐ ఏదైతే బీబీపేటగా పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ ఎవరైతే సాయి కుమార్ ఉన్నాడో అతను రాకముందు నుంచి కూడా నిఖిల్కి శృతికి ఇద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. అంతేకాకుండా సాయి కుమార్ బీబీపేటకు వచ్చిన తర్వాత శృతికి బీబీపేటకు సంబంధించిన ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్కి ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం చాలా రోజులుగా కొనసాగింది. ఇప్పటికే సాయి కుమార్కి ఒక భార్య ఒక పిల్లలు ఉన్నారు. అలాగే ప్రస్తుతం భార్య కూడా గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకసారిగా ఏం జరిగింది అంటే ఈ సంఘటన మొత్తం కూడా ఈ చెరువు ప్రాంతం వచ్చి మాట్లాడుకుందాం అనుకున్నారు. నిన్న ముగ్గురు వచ్చారు, మాట్లాడుకున్నారు. ముగ్గురు మధ్య కూడా గొడవ జరిగినట్లుగా తెలుస్తున్న ప్రచారం అయితే జరుగుతుంది. శృతి మొదటగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ తర్వాత సాయి కుమార్ పరువు పోతుంది. అంటే ఎస్ఐగా పనిచేస్తున్నాడు బీబీపేటగా. ఇప్పుడు అక్కడ నుంచి బిక్నూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు. అక్కడ నుంచి కూడా జరిగిన తర్వాత మొత్తం ఇదంతా వివరం అంతా కూడా ప్రేమ వ్యవహారం కావచ్చు, వివాహితర సంబంధం కావచ్చు, ఇదంతా బయటపడితే కనుక ఇదంతా కూడా పరువు పోతుందనే నేపథ్యంలో ఫస్ట్ మొదటగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్నారు. తర్వాత ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వివాహితర సంబంధం కావచ్చు, ఇక్కడ శృతికి సంబంధించిన ప్రేమ వివరం కావచ్చు, ఇదంతా కూడా బయటపడితే కనుక పరువు పోతుందన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా మానసికంగా ఒత్తిడి గురైనట్లుగా తెలుస్తుంది. దాని నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఫస్ట్ మొదటగా శృతి, తర్వాత నిఖిల్, తర్వాత ఎస్ఐ సాయి కుమార్ ముగ్గురు కూడా ఇక్కడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఇట్లా అనుమానిస్తున్నారు. ఈ వివరం అంతా ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ సింధు శర్మ మాత్రం మొత్తం పోస్ట్ మార్టం అయిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని చెప్పింది. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రయాంగిల్ మృతదేహాలకు సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముగ్గురు ఆత్మహత్య ఏదైతే ఉందో కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.